సినిమా అంటే క్రియేటివిటీ, కానీ ఒక ప్రూవెన్ స్టోరీని తీసుకొని మన తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టు కల్చర్ కి మ్యాచ్ అయ్యేలా మళ్ళీ మార్చి ఆడియన్స్ కి చూపించడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇలా ఆల్రెడీ రీమేక్స్ ట్రెండ్ టాలీవుడ్ లో అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సంవత్సరాలుగా ఫాలో చేస్తున్నారు. అదే రీమేక్ కల్చర్. 1950s టు 1960s ఇండియాలో మొదటి రీమేక్ మోస్ట్లీ థియేటర్ ప్లేస్ లేదా నవల్స్ ఆధారంగా వచ్చేవి. దాని తర్వాత 1970s టు 80s అప్పుడు తమిళ్, హిందీ అండ్ మలయాళం మధ్య రీమేక్స్ ఎక్కువగా తీసేవారు. అప్పుడు నుంచి తెలుగు కూడా రీమేక్ ట్రాక్ ఎక్కింది. రీమేక్ అసలు ఎందుకు చేస్తారు అంటే ప్రూవెన్ సక్సెస్, లో రిస్క్, హీరో ఇమేజ్ కి ఫిట్ అయ్యే స్క్రిప్ట్ ని తీసుకోవచ్చు, ఇంకా మార్కెట్ ఎక్స్పాన్షన్ కూడా చేయవచ్చు. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, రీమేక్ అంటే కాపీ మాత్రమే కాదు, అడాప్టేషన్. లోకల్ నెగిటివిటీకి మ్యాచ్ అయ్యేలా మార్పులు చేసి ఆడియన్స్ కి చూపించడం అంటే చాలా పెద్ద టాస్క్. 80s టు 90s టైంలో గోల్డెన్ రీమేక్ పీరియడ్ అని చెప్పొచ్చు. చిరంజీవి గారిని రీమేక్ కింగ్ ఆఫ్ టాలీవుడ్ అని అంటారు. 40+ రీమేక్స్ చేశారు. 1983 టైంలో ఖైదీ, 1989 లో అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, 2003 ఠాగూర్. ఈ సినిమా ఒరిజినల్ కాపీ తమిళ వర్షన్ లో రమణ అనే టైటిల్ తో తీశారు. 2004 లో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇండస్ట్రీ హిట్. హిందీ వర్షన్ లో మున్నాబాయ్ ఎంబీబీఎస్ అనే టైటిల్ తో ఫస్ట్ తీశారు. 2007 శంకర్ దాదా జిందాబాద్. 2017 టైంలో ఖైదీ నెంబర్ 150. ఇంకా వెంకటేష్ విషయానికి వస్తే ఫ్యామిలీ డ్రామా రీమేక్ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. 30+ రీమేక్ చేశారు. 1992 తంటి, 2004 ఘర్షణ, 2014 దృశ్యం, 2019 వెంకీమామ. ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి రీమేక్ చేయడానికి, మూవీస్ ని చేయడంలో స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. ఈయన చేసిన రీమేక్స్ తక్కువే అయినా ఆల్మోస్ట్ హిట్లే ఎక్కువ ఉన్నాయి. 1997 ఒరిజినల్ రీమేక్ టైటిల్ లవ్ టుడే. 1999 తమ్ముడు ఒరిజినల్ మూవీ టైటిల్ జో జేటా వహీ సికిందర్. 2012 గబ్బర్ సింగ్ ఒరిజినల్ మూవీ టైటిల్ దబాంగ్. 2021 వకీల్ సాబ్ ఒరిజినల్ మూవీ టైటిల్ పింక్. 2022 భీమ్లా నాయక్ ఒరిజినల్ మూవీ టైటిల్ అయ్యప్పనం కోశియం. ఇంకా హీరో నాని రీమేక్స్ చాలా తక్కువ. ఆహా కళ్యాణం ఒరిజినల్ మూవీ టైటిల్ బ్యాండ్ బాజా బారాత్. నాని చేసిన ఒకే ఒక్క రీమేక్ ఇది, అది కూడా ఫ్లాప్. నాని ఎక్కువగా ఒరిజినాలిటీ మీద డిపెండ్ అవుతాడు. మహేష్ బాబు జీరో రీమేక్, అన్ని ఒరిజినల్ స్క్రిప్ట్ మీదే డిపెండ్ అవుతాడు. ఇంకా ప్రభాస్ విషయానికి వస్తే రీమేక్స్ లిస్ట్ లో ఒకే ఒక్క సినిమా బిల్లా. ఇంకా మన ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడితే 2011 టైంలో ఊసరవిల్లి రీమేక్ ఆఫ్ అదావన్ తమిళ వర్షన్ లో ఉంది. బాలీవుడ్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ 15+ రీమేక్స్ చేశారు. అజయ్ దేవగన్ 10+ రీమేక్స్ చేశారు. అక్షయ్ కుమార్ 12+ రీమేక్స్ చేశారు. టాలీవుడ్ లో చిరంజీవి అండ్ వెంకటేష్ క్లియర్ లీడర్స్ అని చెప్పాలి. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ టాప్, కానీ టాలీవుడ్ రీమేక్ కౌంట్ కి దగ్గరగా రావటమే కష్టం అని చెప్పాలి. మన టాలీవుడ్ లో తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలి అంటే అంత ఈజీ కాదు, ఒరిజినల్ స్క్రిప్ట్ అయినా కూడా. అలాంటిది ఆల్రెడీ చూసిన స్టోరీనే మళ్ళీ హీరోని చేంజ్ చేసి మన ఆడియన్స్ కి తగ్గట్టు తీయాలి అంటే చాలా బాగా తీయాలి. తెలుగులో రీమేక్ కి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే అడాప్టేషన్ స్ట్రాంగ్ గా చేస్తే హిట్ అవుతుంది. మరి బాలీవుడ్ లో అయితే తెలుగు రీమేక్స్ చాలా సార్లు నేటివిటీ ప్రాబ్లం వల్ల ఫ్లాప్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ అనాలిసిస్ తెలుగు హైయెస్ట్ గ్రాసింగ్ రీమేక్స్ గబ్బర్ సింగ్ 150 CR ప్లస్ గ్రాసింగ్ ని కలెక్ట్ చేసింది. ఠాగూర్ 70 CR ప్లస్ గ్రాసింగ్ ని కలెక్ట్ చేసింది. వకీల్ సాబ్ 140 crores. బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ రీమేక్స్ వాంటెడ్ 230 CR వరల్డ్ వైడ్. రౌడీ రాథోడ్ 250 CR. కబీర్ సింగ్ 370 CR. ఫ్యూచర్ లో ఓటీటీ వల్ల స్మాల్ బడ్జెట్ రీమేక్స్ మరింత పెరుగుతాయి. ఫైనల్ గా వర్డిక్ట్ ఏంటంటే తెలుగు హీరోస్ ఎక్కువ రీమేక్స్ చేశారు, ఎస్పెషల్లీ చిరంజీవి అండ్ వెంకటేష్. బాలీవుడ్ లో ఎక్కువగా సౌత్ నుంచి తీసుకుంటారు, కానీ హీరోస్ ఇండివిజువల్ కౌంట్ తక్కువ. ఒరిజినల్ కంటెంట్ కానీ రీమేక్ కానీ ఆడియన్స్ కి కనెక్ట్ అయితేనే హిట్ అవుతుంది. ఈ రీమేక్ కల్చర్ 1950s నుంచి ఉంది, 2050 వరకు ఉండబోతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే లైక్ కొట్టండి గైస్, చాలా కష్టపడుతున్నా. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.